నా పేరు వెంకటేశం, బుడపట్ల వెంకటేశం. నమ్మిగుండుపల్లె మాది. బాగుందండి. సన్న బియ్యం ఇస్తుండు, ఉచిత కరెంటు బిల్లు ఇస్తుండు, ఉచిత బస్సు ఇస్తుండు, ఉచిత రైస్ ఇస్తుండు. ఈ ఇందిరమ్మ ఇండ్లు మనకు మా ఊళ్ళో 14 ఇండ్లు వచ్చినాయి. ఒకటి రెండు నడుస్తూ ఒక రెండు కంప్లీట్ కాలేదు, మొత్తానికి కంప్లీట్ అయినాయి. మేము వ్యవసాయం చేస్తాం. మాకు 5 ఎకరాల పొలం ఉంది. పడుతుంది 10 ఎకరాన 6,000 పడతాయి. మేము సన్న వారి వేసినాం, ఒక 3 ఎకరాలు సన్న వారి వేసినాం, 3 ఎకరాలు దొడ్డు వారి వేసినాం. ప్రతి మీద ఒక 2 ఎకరాలు పత్తి వేసుకున్నాం. మాకు 1,60,000 అయినాయి రుణమాఫీ. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం కాలేదు మాకు. ఖచ్చితంగా నేను డాటా కూడా ఇస్తా. లేదు, నాకు అవసరం లేదు. ఎందుకు అవసరం అని చెప్పాల్సిన ఒక ప్రభుత్వాన్ని తప్పు మాట్లాడడం మనకు సాధ్యం కాదు. ఉన్నదని మాట్లాడడం సాధ్యం. ఏది మంచిది అనేది ఏది చెడు అనేది జనాలకే కదా. కాలేదు నా మా ఎలా కేసీఆర్ నాకు అయింది 1,60,000 మాపైంది. మా ఊళ్ళో నేను లిస్ట్ కూడా ఇస్తా. ఇంతమందికి లిస్ట్ అయింది, ఇంతమందికి కాలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఒకళ్ళకు వాళ్ళ ఏరుకుంటా చేసారు, ఒక్కొక్కరికి వాళ్ళ మనసులకేమో చేసారు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం చేయలేదు. నేను నిజంగా బల్ల గుర్తి చెప్తా ఇక్కడ. లేదు లేదు లేదు, అందరికి చేసిండు. ప్రతి ఒక్క రైతుకు అందింది, ప్రతి ఒక్క పేదవాడికి సేవ అందిస్తుంది. ఇప్పటికి కూడా మా ఊళ్ళో 10 ఏళ్ళు పరిపాలనలో బస్సు నడవలేదు. ఇప్పటికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుంచి మేము వెంబడి పడితే ఇప్పుడు కరీంనగర్ బస్సు ఒక్కటి నడుస్తుంది, విజయవాడ బస్సు నడుస్తుంది. వాళ్ళు 10 ఏళ్ల కాలంలో ఈ ఎక్కడ బండి కనబడితే అక్కడ వాళ్ళు ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ చేయాపి దండం పెట్టి ఎక్కిపోయిన రోజులు ఉన్నాయి. ఈ మా శ్రీనివాస్ గారు ఆది శ్రీనివాస్ గారు వచ్చిన తెల్లారి వెంటనే మేము గెలిచినాక తెల్లారి వెంటనే పోయి మాకు ఇట్లా మా ఊరికి ఇబ్బంది ఉందని అంటే కరీంనగర్ బస్సు ఒకటి, వేలాడ జగితాలతో ఒకటి, 2 బస్సులు నడుస్తున్నాయి ఇప్పటికి. 14 ఇళ్ళు వచ్చినాయి, ఒక 3-4 కాలేదు. మేము మొత్తం కంప్లీట్ అయినాయి. లేదు, అందరికీ సమానత్వంతో ఇచ్చాను. అంటే పేదవాళ్ళు ఎవరు, దళితులు ఎవరు, పేదవాళ్ళు ఎవరు, ధనవంతులు ఎవరు అని చూసుకుంటూ ఇచ్చిన. ఇప్పటికి కూడా ఇంకో సెకండ్ విడతల కూడా ఉంది. ఇంకొక 5-6 ఇళ్ళు ఉన్నాయి. ఏ ఒక్కటో చూపించాను. దానికి ఖచ్చితంగా మేము మా ఊళ్ళో ₹1 కూడా మేము తీసుకోం కూడా. తీసుకుంటా కూడా ఓర్వం మేము. ఖచ్చితంగా వస్తుంది. 200 యూనిట్ల వరకు మాకు ఫ్రీ కరెంటు ఉన్నది ఖచ్చితంగా. దాని కూడా మాకు దాదాపు అంటే 1000 నుంచి ఒక 1,500 బిల్ వస్తుంది. అది మాత్రం మాకు తక్కువ అయింది. కరెంటే లేదని అంటే ఇప్పుడు ఎవరైనా కానీ కనీసానికి ఒక పేద వాళ్ళకు ఒక రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు. బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికి ఇచ్చిర్రంట. అది జనాలకి చెప్పాలి కదా. జనాలు అయితే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చెప్పినట్టుగా వాళ్ళ ప్రభుత్వంలో కూడా చెప్పాలి కదా. 30 లక్షలు మేము ఇచ్చినాం అన్నట్టుగా కాకుండా ఒక పేద రైతు కూడా అందలేదు వాళ్ళ సలహాలు. ఎక్కడ చూసినా కమిషన్లతోనే నడిచింది పని. Subscribe us and press the bell icon for more interesting updates.